హలో అండి. ఇవాళ మనం బ్యాడ్ బ్రెత్ గురించి తెలుసుకుందాం. జనరల్‌గా చాలా కామన్ సమస్య ఇది. నేను డాక్టర్ ఎన్. శ్రీవాణి ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. వి ఆర్ సిట్యుయేటెడ్ అట్ 4 బ్రాంచెస్ కొండాపూర్, కుక్కట్పల్లి, మణికొండ అండ్ బంజారా. బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ సమస్య. మనం దాన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా! దాన్ని ప్రివెంట్ ఎలా చేయొచ్చు? ఒకవేళ బ్యాడ్ బ్రెత్ ఆల్రెడీ అయింది అంటే దాన్ని తొలగించుకోవడం ఎలా? అది తెలుసుకుందాం ఇవాళ. బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ సమస్య. అది అవ్వడానికి రీజన్స్ ఏంటి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ ఓరల్ హైజీన్ అండి. పూర్ ఓరల్ హైజీన్ అంటే బ్రష్ సరిగ్గా చేయకపోవడం, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గమ్ డిసీజెస్ వల్ల ఒక్కొక్కసారి బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. తర్వాత మనం తినే ఆహారం ఎక్కువగా స్మెల్ ఉన్న పదార్థాలు లైక్ ఆనియన్, గార్లిక్ అలాంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్. తర్వాత మనకి డ్రై మౌత్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటామండి. డ్రై మౌత్ అనేది మనం నీళ్లు ఎక్కువ తాగకపోవడం వల్ల కానీ, మనం కొన్నిసార్లు యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కానీ రావచ్చు. నెక్స్ట్ మన టంగ్ మీద ఉండే పేరుకునే బ్యాక్టీరియా వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ గా వస్తుంది. వీటిని ప్రివెంట్ చేయడానికి ఏమేం చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకి 2 సార్లు బ్రషింగ్, తర్వాత రోజుకి అట్లీస్ట్ ఒకసారి ఫ్లాసింగ్ కానీ, తర్వాత మీ డెంటిస్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడిన మౌత్ వాషెస్ ఆర్ మౌత్ రిన్సెస్ యూజ్ చేయడం వల్ల కానీ యూ క్యాన్ ప్రివెంట్ బ్యాడ్ బ్రెత్ ఆర్ బ్యాడ్ స్మెల్. తర్వాత స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేవి తగ్గించుకోవడం వల్ల స్మెల్ ఉన్న పదార్థాలు తక్కువ తీసుకోవడం అండ్ ఎవ్రీ 6 months లో ఒక డెంటల్ విజిట్ రెగ్యులర్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ ఇన్ కేస్ మనకి సిస్టమిక్ హెల్త్ వల్ల ఏవైనా మెడికేషన్స్ తీసుకోవడం వల్ల సలైవా అనేది తక్కువ ప్రొడక్షన్ ఉంది అంటే దానికోసం సబ్స్టిట్యూట్స్ ఉంటాయండి, సలైవా సబ్స్టిట్యూట్స్. అలాంటివి తీసుకోవడం వల్ల సలైవా మంచిగా ఉంటే క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మనం ఆల్రెడీ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాడ్ బ్రెత్ అంటే దానికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి అంటే ఎవ్రీ 6 months లో డెంటల్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. డెంటల్ క్లీనింగ్ చేసిన తర్వాత గమ్ డిజీజెస్ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది తొలగిపోతుంది. థ్యాంక్ యూ.